హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ ఛానల్ ద్వారా మనము ఏపీ టెట్ మరియు తెలంగాణ టెట్కి సంబంధించి, అలాగే సిటెట్ సంబంధించి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాము. బోత్ కంటెంట్ మెథడాలజీ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఈ వీడియోలో ఏపీ లేదా తెలంగాణ టెట్ సంబంధించి మ్యాథమెటిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని మనం సాల్వ్ చేస్తున్నాము. అందులో ఇచ్చినటువంటి 30 బిట్స్ మనము ఈ పేపర్లో సాల్వ్ చేయబోతున్నాము. అలాగే బోత్ కంటెంట్ అండ్ మెథడాలజీ. మనకు 30 బిట్స్లో 24 కంటెంట్ బిట్స్ ఉంటాయి, అలాగే 6 మెథడాలజీ బిట్స్ ఉంటాయి. సో వాటిని ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తోటి మనము ఈ వీడియోలో అయితే సాల్వ్ చేయబోతున్నాము. సో ఇంకా ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 8 వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ పేజీలో ఈ వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కంటెంట్ వీడియోస్, మ్యాథమెటిక్స్ కంటెంట్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మీరు ఛానల్ పేజీలో యాక్సెస్ చేయొచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వీడియో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు కంటెంట్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో వీడియో చూసి చివరిదాకా చూడండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఎవరన్నా ఏపీ తెలంగాణలో టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ఏ లైబ్రరీ దెర్ ఆర్ 48 cupboards and in each cupboard there are 63 books. So the number of books in the library. సో గ్రంథాలయంలోని కబోర్డు నందు 63 పుస్తకములు ఉన్నవి. ఆ 63 పుస్తకాల చెప్పున 48 కబోర్డుల్లో ఉన్నాయి. అయితే గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత అంటున్నారు. దీనికి వెరీ సింపుల్ అమ్మా. ఒక కబోర్డ్లో 48 కబోర్డ్స్ ఉన్నాయి, 63 బుక్స్ ఉన్నాయి ఇన్ ఈచ్ కబోర్డ్. సో టోటల్ బుక్స్ అడుగుతున్నాడు. టోటల్ బుక్స్ అంటే ఏం చేస్తాం? అమ్మా, నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఇంటూ కబోర్డ్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ వన్ కబోర్డ్. ఒక కబోర్డ్లో 68 పుస్తకాలు ఉన్నాయి, మొత్తం కబోర్డులు 48 ఉన్నాయి. సో మల్టిప్లై చేయండి. 8 3s are 24. లాస్ట్ డిజిట్ 4 రావాలి. సో ఈ కాన్సెప్ట్ పనికిరాదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఇది యూనిట్ డిజిట్స్ 3 ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, 63 ఎలా రాసుకోవచ్చు? 7 × 9 అని రాసుకోవచ్చు. సో 9 టేబుల్లో పోవాలంటే టోటల్ 9 అవ్వాలి. టోటల్ 9 కానీ 9 డివిజిబుల్ కానీ అవ్వాలి. 6 + 4 10 39. సో ఇది కాదు. 8 + 2 10. ఇది కాదు. ఇక్కడ చూడండి 3 + 2 5, 5 + 4 9. సో ఇది 9 తోటి డివిజిబుల్ అవుతుంది, కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది? ఆన్సర్ 3024 అవుతుంది. సో ఇక్కడ మనం 9 డివిజిబిలిటీ రూల్ ఉపయోగించి ఈ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేసాము. లేదు మనం మల్టిప్లికేషన్ చేయాలంటే 8 3s are 24 to 144 వస్తుంది. నెక్స్ట్ 6 8s 48, 6 4s are 24 28, 4 12 10. సో చూడండి 3024 ఆన్సర్ వచ్చింది. సో ఇలా డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా టేబుల్ డివిజిబుల్ అవుతుందేమో చూసుకొని దాని ద్వారా అయితే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దెర్ ఆర్ 54 గ్రేప్స్ ఇన్ వన్ ప్లేట్. ఒక ప్లేట్ లో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 ప్లేట్లలో ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ఇది కూడా సింపుల్. 54 × 44 చేయాలి. ఒక ప్లేట్ లో 54 ఉంటాయి, 44 ప్లేట్లలో ఎన్ని ఉంటాయి? 4 4 16. ఇక్కడ కూడా చూడండి 4 4s are 16 అంటే నెంబర్ 4. సో ఆప్షన్ యూనిట్ డిజిట్ లో 6 ఉందమ్మా. సో ఇక్కడ మనకి 11 టేబుల్ చెక్ చేయొచ్చు, లేదా 9 టేబుల్ చెక్ చేయొచ్చు. ఒకసారి 9 టేబుల్ చెక్ చేద్దాం. 9 టేబుల్ చెక్ చేస్తే 2 3 7 6 ఉంది. 5
6 11 11 ప్లస్ 7 18 18 అంటే 9 తో డివిజిబుల్ అవుతుంది. మేబీ ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి 10 ప్లస్ 2 12 9 తో డివిజిబుల్ కాదు. 6 6 12 2 14 సో 9 తో డివిజిబుల్ కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 2376 అవుతుంది. డైరెక్ట్ గా మల్టిప్లై చేసి కూడా చూడండి, ఆన్సర్ సూటబుల్ అవుతుంది. ఇక్కడ మనం యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అలాగే 9 డివిజిబిలిటీ రూల్ ఉపయోగించి ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్, బై విచ్ రేషనల్ నెంబర్ వుడ్ యూ మల్టిప్లై 8/21 టు గెట్ 1? 8/21ని దేనితో మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుంది? దేనితో మల్టిప్లై చేస్తే 1 వస్తుందమ్మా? 21/8తో మల్టిప్లై చేసినప్పుడే 1 వస్తుంది. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, వాట్ వుడ్ బి ద పాసిబుల్ డిజిట్స్ ఇన్ వన్స్ ప్లేస్ ఆఫ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్? ఇక్కడ 99856 ఇచ్చాడు. 99856 ఇచ్చాడు. సో దీని యొక్క వర్గమూలం, ఈ నెంబర్ యొక్క వర్గమూలంలో మనకి డిజిట్స్ వస్తాయి. సో ఈ డిజిట్స్ లో యూనిట్ డిజిట్ లో ఏ నెంబర్ వస్తుంది అన్నాడు. సో ముందు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఎంత? 6. సో స్క్వేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఏంటి మనకి? 16 అవుతుంది. తర్వాత 6 స్క్వేర్ 36 అవుతుంది. అంటే వర్గములో చివర యూనిట్ డిజిట్ 6 ఉంది అంటే ఖచ్చితంగా మనకి అది 4 కానీ యూనిట్ డిజిట్ లో 4 కానీ 6 కానీ ఉంటాయి. సో కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పరీక్షిత్ మేక్స్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ ప్లాస్టిసిన్ ఆఫ్ సైడ్స్ 5 centimeters, 2 centimeters and 5 centimeters. Number of such cuboids needed to form a cube. సో పరీక్షిత్ ఏం చేస్తున్నాడంటే ప్లాస్టిసిన్ తోటి ఒక క్యూబ్ దీర్ఘఘనాన్ని తయారు చేశాడు. 5, 2, 5 కొలతలు ఉన్నటువంటిది. అయితే అతను ఘనం చేయాలంటే ఇటువంటి దీర్ఘఘనాలు అంటే ఈ క్యూబాయిడ్స్ ఉపయోగించి, అంటే 5 to 5 డైమెన్షన్స్ ఉన్నటువంటి క్యూబాయిడ్ ను ఉపయోగించి అతను ఒక క్యూబ్ తయారు చేయాలి, ఒక ఘనాన్ని తయారు చేయాలి. చేయాలంటే ఏం చేయాలి అనేది మనల్ని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అనేది ఎలా ఉంటుందమ్మా అంటే ప్రతి సైడ్ మనకి ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడ మనకు వాల్యూమ్ ఎంత అవుతుంది? LBH అవుతుంది. అంటే 5 into 2 into 5 అవుతుందమ్మా. బట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ కావాలి మనకి. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత ఉండాలి? అన్ని భుజాలు ఏవైతే ఉన్నాయో అన్ని సమానంగా ఉండాలి. L క్యూబ్ అవుతుంది కదా. అంటే LBH 3 సమానం అవుతాయి కాబట్టి అది ఎంత ఉంటుంది? L క్యూబ్ ఉంటుంది. సో ఇలా రావాలి మనకి ఫార్ములా. సో కాబట్టి దీన్ని L క్యూబ్ అయ్యే విధంగా ఏమన్నా చేయొచ్చేమో చూడండి. ఆల్రెడీ మనకి ఇది ఎలా ఉంది? 2⁻1 5 క్యూబ్ గా ఉంది వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ ని పర్ఫెక్ట్ క్యూబ్ గా మార్చాలి అంటే 2 తోటి అంటే 2 స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి, అలాగే 5 తో మల్టిప్లై చేయాలి, 5⁻1. అప్పుడు ఎంత అవుతుంది? 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అవుతుంది. సో అప్పుడు 10 క్యూబ్ అవుతుంది వాల్యూమ్. సో అంటే అప్పుడు ఒక ఘనం అనేది తయారవుతుంది మనకి. సో ఈ ఫార్ములా రూపంలోకి అది మారుతుంది. సో అలా మారాలి అంటే మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాము? 2 స్క్వేర్ 5. 2 స్క్వేర్ 5 అంటే ఎంత? 20. అంటే అటువంటి దీర్ఘగణాల సంఖ్య మనకి ఎన్ని కావాలి? 20 కావాలి. అంటే 20 దీర్ఘగణాలు ఉంటే అలాంటివి, ఆ 20 దీర్ఘగణాలతోటి మనము ఒక ఘనాన్ని అయితే తయారు చేయొచ్చు. నెక్స్ట్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 42 years, సన్ ఈజ్ 14 years. ఫాదర్ ఏజ్ టు సన్ ఏజ్ రేషియో 42:14. సింపుల్ క్వశ్చన్ ఇది. 3:1. 14 3s are 42 కదా. ఆన్సర్ 2 అవుతున్నాం. ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, 8/20. ఇది కూడా ఈజీ క్వశ్చన్. 8/20 పర్సెంటేజ్ అంటే 100తో గుణించాలి. సో 5, 8 5s are 40 అంటే 40%. 40% అంటే ఆప్షన్ 3. నెక్స్ట్, ఏ మ్యాన్ గాట్ 10% increase in his salary. If his new salary is 154,000, then his original salary. సో 10% పెరిగిందంట. అంటే 110 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 1,54,000. మనల్ని 100 రూపాయలు ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 11లో క్యాన్సిల్ అవుతుందా?
11 వన్ టైం పోతుంది, 44 మిగిలింది కాబట్టి 1400 మిగిలింది. 1400 మిగిలింది. 1400 ఇంటూ 100 అంటే 1,40,000 రూపాయలు. 1,40,000 రూపాయలు అతని అసలు వేతనము. నెక్స్ట్ మనోహర్ పేస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 750 రూపీస్. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడమ్మా 750 రూపాయలు ఇచ్చాడు. టైం 2 years. సమ్ అంటే పి ఈజ్ ఈక్వల్ టు 4,500. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. సో డైరెక్ట్ గా మనకి ఫార్ములా ఉంది, ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాము, 100i బై పిటి సబ్స్టిట్యూట్ చేయండి. 100 ఇంటూ ఐ అంటే 750, పి అంటే 4,500 ఇంటూ 2. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. 375 బై 45. ఇది ఇందులో 350 ప్లస్ 25 అంటే 375 బై 25 45 అవుతుంది. 375 బై 45 5 టేబుల్లో పోతుంది చూడండి. 5 టేబుల్లో 45 9 టైమ్స్ పోతుంది. ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. 7 5 35, తర్వాత 25 75 టైమ్స్ పోతుంది. 75 బై 9 వచ్చిందమ్మా. 75 బై 9 వచ్చిందంటే 8 టైమ్స్ పోతుంది కదా. 8 టైమ్స్ 9 8 jar 72, 3 మిగులుతుంది. సో 3 బై 9. 3 బై 9 అంటే ఏం రాసుకోవచ్చు, 8 1 బై 3. 8 1 బై 3 పర్సెంటేజ్. 8 1 బై 3 పర్సెంటేజ్ అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై 4 2 బై 5 మైనస్ 2 1 బై 5. 4 2 బై 5 మైనస్ 2 1 బై 5. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. సింప్లిఫై చేయమన్నప్పుడు ఈజీగా ఇలా రాసుకోవచ్చు, 4 మైనస్ 2 ప్లస్ 2 బై 5 మైనస్ 1 బై 5. 4 మైనస్ 2 2 అయిపోతుంది. 2 ప్లస్ 2 మైనస్ 1 1 బై 5. సో ఆన్సర్ ఎంత, 2 1 బై 5 అవుతుంది. 2 1 బై 5 is option 2 is the right answer. Next, a batsman scored 556 runs in 8 innings. The mean runs. ఒక బ్యాట్స్మెన్ 8 ఇన్నింగ్స్ లో 556 పరుగులు చేశాడంట. 556ని మనం 8 తోటి భాగించాలి. సో భాగిస్తే ఎంత అవుతుందమ్మా, 8 6 48. ఎందుకంటే 8 7 56 కాబట్టి 5 + 2 76. 8 9 72, 4.085 40. So 69.5. Option 3 is the correct answer. Next, side of the square is 4 centimeters. సో చతురస్రం యొక్క భుజము 4 సెంటీమీటర్లు అయితే చతురస్రపు చుట్టుకొలత పెరిమీటర్ అంటున్నాడు. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, చతురస్రపు చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 4a. సో 4 into 4 is equal to 16 centimeters. Option 4 is the right answer. Next, the triangle whose angles are 90 45 45. ఎప్పుడైతే మనకు 90 ఉందో అది ఖచ్చితంగా లంబకోణ త్రిభుజమే, రైట్ యాంగిల్ ట్రయాంగిలే. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 ఉండాలి, అబ్ట్యూస్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 ఉండాలి, స్కాలెన్ ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ డిఫరెంట్ ఉండాలి. అంటే యాంగిల్ ఏ నాట్ ఈక్వల్ టు యాంగిల్ బి నాట్ ఈక్వల్ టు యాంగిల్ సి ఉండాలి. సో కాబట్టి 4 కాదు, ఇక్కడ థీటా గ్రేటర్ దాన్ 180 ఉండాలి, ఇక్కడ థీటా లెస్ దాన్ 90 ఉండాలి. ఎగ్జాక్ట్ గా థీటా ఉంది కాబట్టి లంబకోణ త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్, ద 3D షేప్ ఆఫ్ పెన్సిల్. పెన్సిల్ యొక్క 3D ఆకారం స్తూపాకారంలోనే ఉంటుంది కదా. మనం పెన్సిల్ చూస్తాం సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. నెక్స్ట్, ఇన్ రైట్ యాంగిల్ ఇఫ్ సెకండ్ యాంగిల్ ఇస్ 60, థర్డ్ యాంగిల్ ఇస్. రైట్ యాంగిల్ అంటున్నాడమ్మా, ఒక యాంగిల్ 90 ఉంటుందంట, ఇంకొక యాంగిల్ 60 ఉంటుందంట, ఇంకొక యాంగిల్ ఎంత అంటే 30 ఉంటుంది. ఎందుకంటే టోటల్ వాల్యూ 180 రావాలి కదా. 90 + 60 150, 150 + 30 180 కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ఆడ్ ప్రైమ్ నెంబర్ 3 అమ్మ. ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2. 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్, 1 ఈజ్ ద ఆడ్ నెంబర్. 5 ప్రైమ్ నెంబరే కానీ ఫస్ట్ది కాదు. సో చిన్న ప్రైమ్ నెంబర్ ఏది అంటే 3 అవుతుంది. నెక్స్ట్, x ఈజ్ ఈక్వల్ టు 1. x ఇంటూ x మైనస్ 3 ప్లస్ 2 విలువ ఎంత అంటున్నాడు. x ఇంటూ x మైనస్ 3 ప్లస్ 2 వాల్యూ. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 3 ప్లస్ 2 అంటే -2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ద సొల్యూషన్ ఆఫ్
y square plus 7y plus 10 divided by y plus 5. సో చూస్తే దీనికి రూట్స్ వచ్చేటట్టుంది. 10 ఎలా రాసుకోవచ్చు, 2 into 5 గా రాసుకోవచ్చు, 2 plus 5 ని 7 గా రాసుకోవచ్చు. అప్పుడు ఇదేమవుతుంది, y square plus 2y plus 5y plus 10 డివైడెడ్ బై y plus 5. అంటే ఏమవుతుందమ్మా, y plus 2 కామన్ తీయండి ఇంటూ y ప్లస్ ఇక్కడ 5 కామన్ తీయండి, y plus 2 బై వస్తుంది y plus 5. సో రెండిట్లో y plus 2 కామన్ ఉంది, y plus 2 ఇంటూ y plus 5 డివైడెడ్ బై y plus 5. y plus 5 y plus 5 క్యాన్సిల్ అయిపోయి చివరికి మనకి ఏం మిగిలింది, y plus 2 మిగిలింది. y plus 2 అనేది ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద నెంబర్ అపియరింగ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్ ప్రామాణిక రూపంలో రాయమంటున్నాడు అమ్మా. ఇక్కడ చూడండి డెసిమల్లో ఇచ్చాడు, డెసిమల్లో ఇచ్చాడంటే అన్ని మైనస్ ఉండాలి కదా, అన్ని ప్లస్ ఇచ్చాడు. సో కాబట్టి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఏమి చేయకపోయినా ఆన్సర్ 3. ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్స్ అలాంటివి, మైనస్లు ఎక్కడా లేవు. ఒకవేళ ఇక్కడ మైనస్లు ఏమైనా ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వాలి, మైనస్లు ఏమి లేవు. ఒకవేళ మైనస్లు ఇచ్చాడు అనుకోండి అప్పుడు కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. 1 2 3 4 5 1.275 5 లెక్కించాం కాబట్టి 10 to the power of -5 రాయాలి అంతే. సో అలా మనకి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, x ఈజ్ ఈక్వల్ టు 2 వద్ద 100 మైనస్ 10 x క్యూబ్ వాల్యూ కావాలంటమ్మా. 100 మైనస్ 10 ఇంటూ 8 అంటే 100 మైనస్ 80. 100 మైనస్ 80 అంటే ఎంత, 20. 20 అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ క్యాటర్పిల్లర్ కవర్స్ 100 సెంటీమీటర్స్ డిస్టెన్స్. 100 సెంటీమీటర్స్ డిస్టెన్స్ 100 సెంటీమీటర్లు అంటే 100 సెంటీమీటర్లు అంటే 1 మీటరే కదా. 100 సెంటీమీటర్లు అంటే 1 మీటరు. 100 సెంటీమీటర్లు అంటే 1 మీటరు. కాబట్టి 15 నిమిషాల్లో 1 మీటర్ దూరం ప్రయాణించిందమ్మా. మనల్ని ఏం అడుగుతున్నాడు, 1 నిమిషంలో 1 మీటర్ దూరం ప్రయాణించింది. మనల్ని ఏమంటున్నాడు, 15 నిమిషాల్లో ఎన్ని మీటర్లు, 15 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది కదా. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 100 సెంటీమీటర్లు అంటే 1 మీటరు, 1 మీటర్ దూరం 1 నిమిషంలో ప్రయాణిస్తే 15 నిమిషాల్లో ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుంది, 15 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. స్నేహ బిగన్ హర్ హోంవర్క్ 4:30 PM. 4కి స్టార్ట్ చేసిందంట మా హోంవర్క్. షీ వర్క్డ్ ఫర్ 80 minutes. 80 minutes అంటే అందులో 60 నిమిషాలు, 1 గంట పోతుంది. 1 గంట 20 నిమిషాలు ఆమె పని చేసింది. సో అయిన తర్వాత టైం ఎంత అంటున్నాడు, 0:55 5:50 అవుతుంది. 4:30కి 1 గంట 20 నిమిషాలు అంటే 5 గంటల 50 నిమిషాలు అవుతుంది. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ రాంబస్. డయాగ్నల్స్ ఇచ్చాడమ్మా, D1 D2 అనుకోండి. D1 D2 ఎప్పుడైతే ఇచ్చాడో ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు D1 D2 by 2. D1 10.5 12/2 6 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ ఎంత అవుతుందమ్మా, 10 into 6 60. 0.5 into 6 అంటే 3 కదా, అంటే ఎంత అవుతుంది, 63 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. 63 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఆప్షన్ 2 is the correct answer. Next, the diameter of circular pipe. Diameter of circular pipe D is equal to 14 centimeters. The length of the tape required to once round the pipe. మనకి 2πr కావాలమ్మా, 2πr కావాలి, లేదా πd. πd is equal to ఎంత అవుతుంది, 22/7. D అంతా 14 ఇచ్చాడు, సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. 44 సెంటీమీటర్స్ కావాలి. 44 సెంటీమీటర్స్, దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పటి వరకు మనము కంటెంట్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ లో ఇచ్చిన ఈ పేపర్ లో ఇచ్చినటువంటి బిట్స్ అయితే మనం స్టడీ చేసాము. ఇక నుంచి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ 6 బిట్స్ వస్తాయమ్మా. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, టెట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి, లేదా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే వాళ్ళకి నా ఛానల్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్ చూస్తే, mathematical reasoning, obtaining logical confirmation and understanding abstract concepts are related to this aim. పిల్లల్లో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం క్రింది గణిత విద్యా గమ్యానికి చెందినవి అని అడుగుతున్నాడు. నారోవర్ ఎయిమ్, వితౌట్ ఎయిమ్, బ్రాడర్ ఎయిమ్, ఎమోషనల్ ఎయిమ్. ఇందులో ఆప్షన్స్ చూడగానే నారోవర్ గానే బ్రాడర్ గానే ఉంటాయమ్మ. ఎందుకంటే
ఏ గమ్యము లేకుండా ఉండదు, ఉద్వేగ గమ్యము ఉండదు. అయితే ఉన్నత గమ్యం అన్నా ఉంటుంది, సంకుచిత గమ్యం అన్నా ఉంటుంది. నేరవర్ ఏం ఎప్పుడు అంటే బేసిక్ మ్యాథమెటికల్ బేసిక్ ప్రిన్సిపల్స్ మాత్రమే నేర్చుకుంటే దాన్ని నేరవర్ ఏమంటాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే పూర్తి స్థాయిలో గణితపరంగా వివేచన, తార్కిక అని అంటున్నాడు కాబట్టి, అంటే లాజికల్ థింకింగ్, అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్స్ అని అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా బ్రాడర్ ఎయిమ్ ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ సిలబస్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్ డిపెండింగ్ ఆన్ డిఫికల్టీ లెవెల్ అండ్ ద మెంటల్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే పై తరగతులకు వెళ్లే కొలది సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తాం. సో అది ఆల్రెడీ మనం ఇంతకుముందు వస్తే చెప్పుకున్నాం. దట్ ఈస్ స్పైరలాకార పద్ధతి అంటాం. స్పైరల్ మెథడ్ అంటే మొదట చిన్నగా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా మనకి కాన్సెప్ట్ అయితే పెరుగుతూ ఉంటుందమ్మా. కాన్సెంట్రిక్ మెథడ్ అంటే రీవిజిట్ ద సేమ్ టాపిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ తరగతిలో ఒక 7వ తరగతిలో ఒక టాపిక్ చదివాం, మళ్ళీ అదే టాపిక్ మనకి సేమ్ టాపిక్ 8వ తరగతిలో వస్తుంది, సేమ్ టాపిక్. సో దాన్ని కాన్సెంట్రిక్ అప్రోచ్ లేదా సైక్లిక్ అప్రోచ్ అని కూడా అంటాం, ఏకకేంద్ర పద్ధతి అంటాం. అంటే ఒకే టాపిక్ మనకి రివైజ్ అవుతూ ఉంటుంది. చైల్డ్ సెంట్రిక్ మెథడ్, టీచర్ సెంట్రిక్ మెథడ్. యాక్చువల్గా ఇవి రెండు మనకి రావు. మరి చైల్డ్ సెంట్రిక్ మెథడ్ అంటే స్టూడెంట్ ఆధారంగా మనం చెప్పేటువంటి టీచింగ్ మెథడాలజీ అది. సో ఎలా చెప్తున్నాం అనేది. సో కాబట్టి ఇక్కడ సిలబస్ లెవెల్కి ఇవి మ్యాచ్ కావు. ఈ స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్ కానీ టీచర్ సెంట్రిక్ మెథడ్ కానీ ఎప్పుడు వస్తుంది అంటే మనము ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ చెప్పేటప్పుడు వస్తుంది. బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, కరికులం ఫ్రేమ్వర్క్ లో రాదు ఇది. కరికులం ఫ్రేమ్వర్క్ లో కాన్సెంట్రిక్ మెథడ్, స్పైరల్ మెథడ్ వస్తుంది, తర్వాత ప్రోగ్రెషన్ వస్తుంది. సో అవి వస్తాయి కానీ చైల్డ్ సెంట్రిక్ మెథడ్, టీచర్ సెంట్రిక్ మెథడ్ అనేది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ వస్తాయి. సో కాబట్టి ఆప్షన్ 2 స్పైరల్ మెథడ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లాడర్ ఫార్మ్ ఇన్ విచ్ వన్ కాన్సెప్ట్ ఈస్ రిలేటెడ్ టు అనదర్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్. సో గణితంలోని భావనలో ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరొక భావనకు సంబంధం ఉండే విధంగా నిత్యం రూపంలో కనుక అమర్చినట్టయితే ఆ సూచించేటువంటి నియమాన్ని ఏమంటారు అంటే లా ఆఫ్ కంటిన్యూటీ. ఇక్కడ ఆల్రెడీ దాంట్లోనే ఉంది అవిచ్ఛిన్నత నియమము అని. ఎందుకంటే ఒకదాని నుంచి మరొకటి, అంటే ఒక భావనకు సంబంధించి మరొక భావనతో సంబంధం ఉండే రకంగా అని అంటున్నాడు కాబట్టి లా ఆఫ్ కంటిన్యూటీ అని. ఆప్షన్ 2 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే కాన్సెప్ట్స్, ఒక కాన్సెప్ట్ ఇంకొక కాన్సెప్ట్ కి రిలేట్ అయి ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఇక్కడ మనకు ఈ ఐడియాస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ దే కెన్ బి మెంటల్లీ లింక్డ్ టు వన్ అనదర్. సో మెంటల్లీ లింక్డ్ టు వన్ అనదర్. సో నెక్స్ట్ ఇక్కడ మెథడ్ ఆఫ్ ఎనాలజీ అంటే పోలిక. అంటే ఒక సింపుల్ పాస్ట్ సిచ్యుయేషన్ తీసుకొని మనం కంపారిజన్ చేస్తాం. మెథడ్ ఆఫ్ ఎనాలజీ అంటే మనం కంపేర్ చేస్తాం. అంటే ఈ ఫలానా నియమం ఇలా ఉంది, సో ఆ నియమం ఆధారంగా ఇలా చేస్తున్నానని ఈ రకంగా కంపారిజన్ చేస్తాం. ఇన్సైట్ లెర్నింగ్ అంటే సడన్ రియలైజేషన్. అంటే ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఏమవుతుందంటే ఒక సీక్వెన్షియల్ ప్రాసెస్ లో కాకుండా సడన్ గా ఆ సొల్యూషన్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాన్ని ఇన్సైట్ లెర్నింగ్ గా చెప్తాం. నెక్స్ట్, ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఈజ్ రిటన్ బై. సో స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారంటున్నాడు, థామస్ దిల్వర్త్ అనేటువంటి ఆయన రాశాడు 1743వ సంవత్సరంలో. ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ టెక్స్ట్ బుక్. సో బెంజమిన్ బ్లూమ్ అయితే టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ రాశాడమ్మా. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని రాశాడు. ఇక్కడ ఆండర్సన్ అంటే 2-3 ఉన్నారు, అందువల్ల ఏది అనేది సరైన సర్నేమ్ తో మనకి ఇవ్వలేదు. శ్రీనివాస రామానుజన్ అయితే లెటర్ అండ్ కామెంటరీ
అలాగే లాస్ట్ నోట్ బుక్, ఇవి ఆయన ఆటోబయోగ్రఫీ. సో ఇవి ఆయన రాసిన పుస్తకాలు. సో కాబట్టి మనల్ని స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అంటే థామస్ దిల్వర్త్ అమ్మ. ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్ విచ్ ఈస్ మోర్ బెనిఫిషియల్ ఫర్ మ్యాథమెటికల్ లెర్నింగ్ అకార్డింగ్ టు ఇండివిజువల్ డిఫరెన్సెస్, సెల్ఫ్ లెర్నింగ్ పేస్ దాన్ టెక్స్ట్ బుక్స్. ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యసనానికి వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసన వేగానికి తగ్గట్టుగా పాఠ్య గ్రంథము కంటే అధికంగా ఉపయోగపడేది. పాఠ్య గ్రంథము అంటే టెక్స్ట్ బుక్ అమ్మ. టెక్స్ట్ బుక్ కంటే ఉపయోగపడేటువంటిది ఏముంటుంది? గైడ్. సో గైడ్ అంటే ఒక సప్లిమెంట్ లాంటిది, దీంట్లో ఏమీ ఉండదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉంటుంది. నోట్ బుక్ అంటే ఎంటీ బుక్ అమ్మ, లర్నర్ రాసుకోవాలా, కాబట్టి నోట్ బుక్ కూడా కాదు. సో వర్క్ బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్వయం అభ్యసన దీపిక. గ్రాఫ్ బుక్ కూడా కాదు. గ్రాఫ్ బుక్ అంటే ఏమైనా ఫిగర్స్ డ్రా చేయడానికి మనం ఉపయోగిస్తాం, చార్ట్స్ కానీ. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వర్క్ బుక్, స్వయం అభ్యసన దీపిక. నెక్స్ట్, ద అసెస్మెంట్ యూజ్ టు స్కేల్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్టర్ సమ్ లెర్నింగ్ ఇస్ కంప్లీటెడ్. సో కొంత విద్యను అభ్యసించిన తర్వాత దాన్ని ఏ విధంగా మదింపు చేస్తాము అని అడుగుతున్నాడమ్మా. ఫార్మేటివ్, సమ్మేటివ్, డయాగ్నోస్టిక్, ఎంట్రన్స్ టెస్ట్ అని. ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశ పరీక్ష ఏం చేస్తాము, ఆ పేరులోనే ఉంది, అడ్మిషన్ అప్పుడు రాస్తాం. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే బిఫోర్ లెర్నింగ్, బిఫోర్ లెర్నింగ్ మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉపయోగిస్తాం, లేదా బిఫోర్ ద ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎంతవరకు స్టూడెంట్ కి నాలెడ్జ్ ఉంది అనేది చెక్ చేయడం. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పీరియడ్ లో అంటే ఒక నెల తర్వాత లేదా ఒక క్లాస్ అయిపోయిన తర్వాత, ఒక పాఠం అయిపోయిన తర్వాత, ఇలా సర్టెన్ పీరియడ్ లేదా ఒక సెమిస్టర్, ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్, ఎండ్ ఆఫ్ ద ఇయర్, అకాడమిక్ ఇయర్, ఈ రకంగా మనం సమ్మేటివ్ అసెస్మెంట్ ని కండక్ట్ చేస్తాము. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఒక టాపిక్ కానీ ఏదైనా ఒకటి నేర్చుకున్న తర్వాత కండక్ట్ చేసేది సమ్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మదింపు. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఈ ఏపీ టెట్ లో నిర్వహించిన పరీక్షలో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి 30 బిట్స్. సో వీటిని మనం సాల్వ్ చేయడం అయితే జరిగింది. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏపీ తెలంగాణలో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.